సార్ ఇప్పుడు కొంచెం వయసు పైబడిన పెద్దవాళ్ళు తల ఊపుతూ ఉంటారు. తల షేక్ అవుతూ ఉంటుంది. వాళ్ళేమైనా పట్టుకోవాలన్నా షేక్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే జమున గారంటే మనందరికీ కూడా చాలా ఇష్టం. ఆవిడ ఏ ఫంక్షన్‌లో చూసినా ఎక్కువగా షేక్ చేస్తా ఉంటారు. అలా అన్నమాట. అలా దేనివల్ల జరుగుతుంది? అది 2 డిఫరెన్షియల్‌గా చూస్తాం. ఒకటి ఏంటి అంటే ట్రెమర్స్. సో అది నార్మల్‌గా కొందరికి ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటాం. అంటే వణకడం అనేది ఏదైనా సిచ్యువేషన్ దాన్ని బట్టి పెరగడము, లేదా ఆబ్జెక్ట్స్ పట్టుకున్నప్పుడు పెరగడము, రాస్తున్నప్పుడు పెరగడము. నార్మల్ టైంలో అవేమీ ఉండవు. సో అదే అండ్ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. అంటే క్యూరియాసిటీని బట్టా? అంటే అది పెంచుతుంది. క్యూరియాసిటీ అనేది కొంచెం పెంచుతుంది. ఇప్పుడు మనం నార్మల్ కొందరు ప్లేట్ పట్టుకుంటే వణకడం చూస్తుంటాము. రాస్తుంటే రైటింగ్ డిఫరెంట్‌గా అవుతూ ఉంటుంది. లేదా గ్లాస్ పట్టుకున్నప్పుడు, టీ పట్టుకున్నప్పుడు వణికిపోతూ ఉంటుంది. సో అవి రెస్ట్‌లో కాకుండా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మాత్రమే పెరిగున్నాయి అనుకోండి, వణకడం కనబడుతుంది అనుకోండి, దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్స్ అని అంటాం. నిజమే సార్. కొన్ని చోట్ల చూసినప్పుడు వాళ్ళు మామూలుగా ఉంటే బానే ఉంటారు. మనతో ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు తల ఊపేయటం, చేతి పట్టుకుని వణకడం నిజమే. అది ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటాం. సో దానికి మెడిసిన్స్ యూజ్ చేస్తాము. ఇఫ్ కంట్రోల్ అవ్వలేదు అనుకోండి, వేరే మెథడ్స్ ఉంటాయి. లైక్ డీబీఎస్ అని కానీ, ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ అని కొత్త రీసెర్చ్ ఇవి ఉన్నాయి. రెండోది ఏంటి అంటే పార్కిన్సన్స్. సో వీటిల్లో ఏంటి అంటే వణకడం అనేది రెస్ట్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమి పని చేయకపోయినా కూడా చెయ్యి ఆటోమేటిక్‌గా అంతకదే షివర్ అవుతూ ఉంటుంది. లేదా నెక్ మూవ్ అవుతూ ఉంటుంది. లెగ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూవ్‌మెంట్‌తో పాటు మనిషి స్లో అవ్వడం. అంటే సరే ఈ మధ్య ఫాస్ట్‌గా నడవలేకపోతున్నారు. స్లోగా నడుస్తున్నారు. కొంచెం వంగి నడుస్తున్నారు. బాడీ ఏదో స్టిఫ్ అయినట్టు అయిపోతుంది అంటున్నారు. బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి. అంటే లేచి కూర్చున్నప్పుడు పడిపోయినట్టు అనిపించడము, కూర్చోడానికి పోయినప్పుడు కింద కూలబడిపోవడము. సో ఇలాంటివి ఏంటి అంటే పార్కిన్సన్స్ లక్షణాలు. దేనివల్ల వస్తుంది? అది ఏంటంటే మళ్ళీ వేరే వేరే కారణాలు ఉంటాయి. ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అంటాం. జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల రావడము. రెండోది సెకండరీ పార్కిన్సన్స్, అంటే బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్ ఉన్నా, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉన్నా, ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రీవియస్ హెడ్ ఇంజురీస్ కానీ, ఇది పార్కిన్సన్స్ సెకండరీ పార్కిన్సన్స్ అంటాం. ఇంకోటి పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో ఏంటి అంటే ఈ పార్కిన్సన్స్ సివియర్ వెరైటీగా ఉంటుంది. తరచూ పడిపోవడము, బిహేవియర్లో మార్పు రావడము, ఓకే, దెన్ చూపులో డిఫెక్ట్ ఉండడము, శ్వాస తీసుకునే దాంట్లో ఇబ్బంది రావడము. సో ఇవి ఏ రకమైన పార్కిన్సన్స్ అనేది మనం మనిషిని ఎగ్జామిన్ చేసి వాళ్ళ హిస్టరీ తెలుసుకొని, కుదిరితే కొన్ని స్కాన్స్ చేసుకొని మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ తల వణకడము, ఈ చేతులు వణకడము ఇది ఏజ్డ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ ఏజ్ న్యూరో డిజనరేటివ్ డిసార్డర్స్ అంటాం వీటిని. ఇవి ఒక 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువ కనబడతాం. వాళ్ళకి ట్రీట్మెంట్ ఉందా డాక్టర్? ట్రీట్మెంట్ అది స్పెసిఫిక్గా ఏ కైండ్ ఆఫ్ పార్కిన్సన్స్ అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇడియోపతిక్ అనుకోండి, మనం బేసిక్గా ఫస్ట్ ఇనీషియల్గా మెడిసిన్స్ పెట్టి స్టార్ట్ చేస్తాం. సో సిమ్టమ్స్ ఎంత మెరుగు అవుతున్నాయి, పెరుగుతున్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, సో వాటి బేస్ చేసుకొని అదే మెడిసిన్ సరిపోతుందా లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అపోమార్ఫిన్ జెల్ అంటాము, డీబీఎస్ అంటాము. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ చూసి ఆ రెస్పాన్స్ దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఈ కైండ్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. రైట్.